కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మధు గారి తరపున ఉప్పులింగాపూర్, ఎదులపల్లి, రామాయపల్లి, బండపోసంపల్లి, షెట్పల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకటువంటి పథకాలు చేసింది. తర్వాత అధికారంలో 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను నడ్డి విరిగేటటువంటి చేసి ప్రజలను బతుకు భారమయ్యేటట్టు, అదేవిధంగా కాంగ్రెస్ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, మోడీలకు ఒక కొనుగోలుదారు, ఒక గుజరాతీలకు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడ్డటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన స్థానికేతరుడు. ఒక స్థానికేతరుడు అయినటువంటి హరీష్ రావు మెదక్ జిల్లా మీద పెత్తనం సాగిస్తూ ఒక మెదక్ జిల్లాలో కలెక్టర్గా చేసినటువంటి వెంకట్రామరెడ్డిని స్థానికేతరును తీసుకొచ్చి మెదక్ పార్లమెంట్ ప్రజల మీద నెత్తిన రుద్దాలని చూస్తున్నారు. డబ్బు సంచులతో వెంకట్రామరెడ్డి గారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను కొనుగోలు చేయాలని, ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గారికి మెదక్ పార్లమెంటుకు ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలని ఇస్తున్నాం? నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు తోటి రైతులకు మల్లన్న సాగర్ భూములను గుంజుకొని సరైన సమయంలో నష్టపరిహారం ఇవ్వకుండా హైకోర్టు చేత చివాట్లు తిన్నందుక, లేకుంటే దుబ్బాక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నందుక, లేకుంటే వరి వేయొద్దని ప్రభుత్వం కలెక్టర్ గారు అని ఎవరైతే సీడం దొరో వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తామని కూడా బెదిరించింది. అటువంటి వ్యక్తికి కేసీఆర్ కాలు వాటికి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. కేవలం దోపిడీదారుడు మెదక్ పార్లమెంట్ పరిధిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కేసీఆర్ బినామీగా ఉంటూ పోటీ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఎట్టు పరిస్థితుల్లో ఓటేద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో వెల్దుర్తి మండలం నుంచి భారీ మెజార్టీస్ నీలం మధు గారిని గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని కోరుతాం.